హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వైవిఎస్. ఈరోజు మన రాజమహేంద్రవరంలో అదేనండి మన రాజమండ్రిలో అంజీ ఆగుండి గారు నిర్వహించినటువంటి కోనసీమ అందాలు అనే ఒక కాన్సెప్ట్తో స్పెటికల్స్ అనే ఒక ప్రోగ్రామ్ను ఏర్పాటు చేశారండి. ఇది అత్యంత వైభవంగా జరిగిందండి. ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కనుక రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో పేరొందినటువంటి చిత్రకారులకు సన్మానం చేయడంతో పాటు కొత్త చిత్రకారులను అందరినీ పరిచయం చేయాలి, వాళ్ళు చేసిన వర్కులు చూపించాలనే ఒక తపనతో చేసినట్టు అద్భుతమైన కార్యక్రమం అండి. ఇది ఒక పండగని చెప్పాలండి. ఎందుకంటే కనుక మనకు దీపావళి, సంక్రాంతి ఎలా చెప్పుకుంటామో ఆర్టిస్టులు అందరూ ఒక చోట కలిసి ఉండడాన్ని ఒక అద్భుతమైన పండగగా చెప్పవచ్చు. అలాంటి వర్క్ షాప్స్, అందులోకి లైవ్ ఎలా ఉంటాయి, అలాగే ఇక్కడ ప్రదర్శించినటువంటి చిత్రాలు చూడండి. ఇక్కడ వీరు పింజాలి గారు వేసినటువంటి కృష్ణుడి యొక్క ఫోటో ఎలా ఉందో, చిన్ని కృష్ణుడు ఎలా కనిపిస్తున్నాడు, అక్కడ రాగి పాత్ర అనేది ఎలా ఉంది. అలాగే నెక్స్ట్ దుర్గారావు గారు, అదే గంటా దుర్గారావు గారు మన రాజమండ్రి వస్తువులైనటువంటి అద్భుతమైన చిత్రకారులు అండి. ఇతను గీసినటువంటి అద్భుతమైన చిత్రాలు కింద కనిపిస్తున్న అద్భుతమైన చిత్రం నాకు చాలా నచ్చిందండి. ఇది నా ఫేవరెట్ పెయింటింగ్ లో అద్భుతమైన పెయింటింగ్ అండి. ఈ పెయింటింగ్ చాలా అద్భుతంగా కనిపిస్తుందన్నమాట. ఫారెన్ మూవీస్ లో కనిపించిన విధంగా, హాలీవుడ్ మూవీస్ అలాగా. ఇక్కడ చూడండి, గోదావరి గట్టు దగ్గర ఉండేటువంటి పడవలు కానీ, అలాగే ఇక్కడ టెంపుల్స్, సుమలత గారు వేసినటువంటి టెంపుల్స్ కానీ, అలాగే నెక్స్ట్ బాలాజీ గారు వేసినటువంటి సీనరీ, అంటే అంటే సీనరీ సన్సెట్ వచ్చేటప్పుడు ఎలా ఉంటుంది, అలాగే ఈవినింగ్ టైంలో ఎలా ఉంటుంది అనే ఒక అద్భుతమైనటువంటి కాన్సెప్ట్తో గీశారండి. అలాగే ఇక్కడ రజనీ గారు చూడండి, నా పెయింటింగ్ పక్కన కూర్చొని శభాష్ అని చెప్పడం కానీ, అలాగే నెక్స్ట్ ఇక్కడ వచ్చేటప్పటికి పెయింటింగ్స్తో పాటు నా పెయింటింగ్ అని పైన ఉందండి. ఇక్కడ చూడండి, పడవల దగ్గర ఉండేటువంటి ఎలా ఉంది, అలాగే బ్రిడ్జ్ ఎలా ఉంది, ఇలా రకరకాల కలర్స్తో అద్భుతమైనటువంటి వాటర్ కలర్స్తో అద్భుతమైనటువంటి పెయింటింగ్స్ గీశారండి. చూడండి, ఇక్కడ కనిపిస్తున్నటువంటి కోనసీమ ముఖ ద్వారము, అలాగే మన కుమార్ గారు గీసినటువంటి పల్లెటూరు ఎదురు, అలాగే జ్యోతిప్రియ గారు గీసినటువంటి ఒక అందమైన గెస్ట్ హౌస్, అలాగే టెంపుల్స్, అలాగే ఇలా అద్భుతమైన చిత్రకారులు. అలాగే మా గురువు గారు గీసినటువంటి అంతర్వేది తీర్థం అండి, అంటే రథాన్ని లాగుతున్నటువంటి అంతమంది జనాన్ని అద్భుతంగా చూపించడం మరీ ఆనందంగా ఉందండి. ఈ వర్క్ అనేది నాకు చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటే ఈ స్టైల్లో కూడా వర్క్ చేయొచ్చా అని నాకు చాలా అనిపించిందండి. చూడండి, అలాగే ఇక్కడ కనిపిస్తున్న పల్లెటూరు సీనరీస్ కానీ, అందమైన హౌసెస్, అదేనండి మన రామశాస్త్రి గారు గీసినటువంటి అందమైన హౌసెస్ కానీ, అలాగే అప్పర్బెల్లి టెంపుల్, అంటే అప్పర్బెల్లి టెంపుల్ ఎలా కనిపిస్తుంది, అక్కడ ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఏంటి, అలాగే ఇక్కడ కనిపిస్తున్నటువంటి రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉండే బోట్స్ కానీ, అక్కడ ఉన్నటువంటి బ్రిడ్జెస్ కానీ ఎంత అందంగా కనిపిస్తున్నాయి అనేది వీళ్ళు గీసినటువంటి పెయింటింగ్స్ అండి. అద్భుతమైన పెయింటింగ్స్ చెప్పవచ్చు అండి. అలాగే ఇక్కడ కనిపిస్తున్నటువంటి బ్రిడ్జ్ చూడండి, అంటే ఒక బ్రిడ్జ్, రాజమండ్రి బ్రిడ్జ్ అనేది వివిధ రకాల వేలు కనిపిస్తే ఎలా ఉంటుంది, అక్కడ కనిపించే పరిసర ప్రాంతాలతో పాటు పల్లెటూరి వాతావరణం ఎలా కనిపిస్తుంది అనే విషయాన్ని కూడా జాగ్రత్తగా చూపించారండి. అలాగే ఇక్కడ చూడండి, బెజవాడ రామకృష్ణ గారు గీసినటువంటి అద్భుతమైనటువంటి పెయింటింగ్ అండి. అలాగే ఇంకా బ్రిడ్జెస్తో పాటు ఇక్కడ ఉండేటువంటి అద్భుతమైన కార్యక్రమాలు, ఇక్కడ చూడండి అందమైన లొకేషన్స్తో పాటు ఇక్కడ జరిగేటువంటి ఈవెంట్ ఎలా ఉంటుంది ఏంటి అనే విషయంతో పాటు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి చిత్రాలండి. ఇవి రవి గారు గీసినటువంటి అద్భుతమైన చిత్రాలుగా చెప్పవచ్చు. ఇవి గోరుతో గీసినటువంటి చిత్రాలండి, నీల్ ఆర్ట్ అంటారండి. ఇటువంటి అద్భుతమైన ఆర్ట్ అనేది చాలా తక్కువగా గీస్తారండి. అలాంటి అద్భుతమైనటువంటి చిత్రాలు ఒకటిగా చెప్పవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పుడు వాటర్ కలర్స్ చిత్రాలు, అంటే మిగతా చిత్రాలు వచ్చేటప్పటికి మన కందిబెల్లి రాజు గారు గీసినటువంటి అన్నవరం టెంపుల్ అండి. ఎంత అద్భుతంగా కనిపిస్తుందో చూడండి, అక్కడ అన్నవరం పరిసర ప్రాంతాల్లో కనిపించే టెంపుల్ అనేది ఎలా ఉంది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మన రజనీ గారు గీసినటువంటి అద్భుతమైనటువంటి చిత్రం అండి, అదేనండి మన కోరంగి పరిసర ప్రాంతాలు అనేవి ఎలా ఉంటాయి, ఏ రకంగా కనిపిస్తుంది అనే విషయాన్ని జాగ్రత్తగా గీసారండి. అలాగే పక్కన ఉన్న పెయింటింగ్ కూడా బాగుందండి. నెక్స్ట్ కోనసీమలో ఉండేటువంటి ప్రబల తీర్థం కానీ, అక్కడ ఉండేటువంటి ప్రబల తీర్థం అనేది చెరువుల్లోంచి ఎలా వెళ్తారు, చాలల్లోంచి కొనడం ఎలా పట్టుకెళ్తారు, అలాగే సీనరీ, అంటే ఒక గోదావరి ఒడిని కనిపించేటువంటి అద్భుతమైన సీనరీ అనేది ఎలా ఉంటుంది. అలాగే ఇక్కడ స్వర్ణ దేవాలయం అని చెప్తాను చూడండి, అలాంటి స్వర్ణ దేవాలయం ఎలా ఉంటుంది, వాటర్ కాస్త అద్భుతంగా గీశారండి. అలాగే మన రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో కనిపించేటువంటి గొట్టు, అలాగే ఇక్కడ కనిపిస్తున్నటువంటి లక్ష్మీ సులోచన గారు గీసినటువంటి అద్భుతమైన సీనరీ అండి. అలాగే ఇక్కడ కనిపిస్తున్నటువంటి అద్భుతమైన సీనరీస్తో పాటు ఇక్కడ ఉండేటువంటి అద్భుతమైన యాక్రిలిక్ పెయింటింగ్స్ కానీ, అలాగే ప్రతి పెయింటింగ్ అద్భుతం అండి. ఇక్కడ కనిపిస్తున్న పెయింటింగ్ అనేది చూసి చాలా ఆశ్చర్యపోయానండి. కారణం ఏంటంటే కనుక ఇక్కడ పెన్న వర్క్ అనేది చాలా అద్భుతంగా కనిపిస్తుందండి. ఎందుకంటే ఇటువంటి వర్క్ అనేది చేయడం అంటే మన వల్ల కాదండి. చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తున్నాయి. అలాంటి అద్భుతమైన వర్క్లో ఇవి ప్రత్యేకంగా చెప్పవచ్చండి. ఇలాంటి వర్క్స్తో పాటు ఇక్కడ
ఇక్కడ కనిపిస్తున్నటువంటి ప్రతి షో అనేది చాలా అద్భుతమని చెప్పాలండి. ఎందుకంటే ఎలాంటి అవకాశం అనేది ఒక చిత్రకారుడిగా అందరికీ పార్టిసిపేట్ చేయడం అనేది చాలా తక్కువ అండి. అలాంటి అవకాశం అనేది కనిపిస్తున్నటువంటి అంజీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే ఇక్కడ ఆర్ట్ షో అనేది కంపల్సరీ జరుగుతుందండి. ఈ ఆర్ట్ షోలో లైవ్లో ముగ్గురు లెజెండ్స్ అంటే మన కందిబల్ రాజు గారు కానీ, పట్నా మహేష్ గారు కానీ, వీరు పెంజాల గారు కానీ వేస్తున్నటువంటి లైవ్ షో అండి. అంటే అందరి ముందు కూర్చుని వాళ్ళు వేస్తున్నటువంటి పిక్చర్స్ అనేవి చూస్తే కనుక చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి. చూడండి, ఫ్యాబ్రిక్ కలర్స్తోని అది శారీ పెయింట్స్తో ఏమో మన కట్టా మహేష్ గారికి ఇస్తారు, వాటర్ కలర్స్తో రాజు గారు అండ్ వీరు పింజాల గారు గీస్తున్నారండి. ఇలా లైవ్లో గీస్తున్నటువంటి అద్భుతమైన పెయింటింగ్ చూసే అదృష్టం మనకు కల్పించినటువంటి అంజీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే ఇక్కడ చిత్రాలు ఒక అద్భుతంగా చెప్పవచ్చండి. అలాగే అంజీ గారి మాటల్లో మన యూట్యూబ్ ఛానల్ గురించి ప్రమోషన్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి అంజీ గారు. అలాగే కందిపల్లి రాజు గారు చేస్తున్నటువంటి మన కళాసాగర్ గారి యొక్క అద్భుతమైన పెయింటింగ్ అండి. వాటర్ కలర్స్తో స్పీడ్గా అంతకు ముందే రవి గారి యొక్క బొమ్మ గీయడం కూడా జరిగిందండి. ఇప్పుడు కళాసాగర్ గారి యొక్క బొమ్మని వాటర్ కలర్స్తో చిత్రిస్తున్నారండి. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఎవరు మన కట్టా మహేష్ గారు కూడా ఫ్యాబ్రిక్ పెయింట్స్ అదేనండి శారీ పెయింట్స్తో అద్భుతమైన చిత్రాన్ని గీస్తున్నారండి. అలాగే పక్కనేమో వీరి పెంజాల్ గారు వాటర్ కలర్స్తో గీయడం కానీ, ఇక్కడ అనుపమ హోటల్ మేనేజ్మెంట్ డైరెక్టర్ అయినటువంటి వారి ఫోటో గీయడం, అలాగే అద్భుతంగా ఈ చిత్రాలు అనేవి చూడడం మన అదృష్టంగా భావించవచ్చండి. ఇలాంటి లైవ్ షోలని ఎక్కడైనా జరిగితే కనుక ఆర్టిస్ట్ అనేవాడు ఇంట్రెస్ట్ చూపించడానికి ప్రయత్నిస్తారండి. చూడండి ఇక్కడ. అలాగే ఈ పెయింటింగ్ చూస్తుంటే నాకు చాలా ఆనందం కలుగుతుందండి. ఇలాంటి అద్భుతమైన పెయింటింగ్స్ చూసే అదృష్టం మనకు కలుగుతుందని చాలా ఆశ్చర్యపోతాను. ఇంకా ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కనుక ఆర్టిస్టులందరినీ ఒక చోట కలపాలి. అలాగే ఇక్కడ ఏలూరు సంబంధించిన ఆర్టిస్టులు కానీ, అలాగే విజయవాడ సంబంధించిన ఆర్టిస్టులు కానీ అందరూ ఇక్కడ మీట్ అవ్వడం, ఇక్కడ ఉన్న పెయింటింగ్స్ అన్ని చూడడం, ప్రతి పెయింటింగ్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది అనే విషయాన్ని చూడడంతో పాటు అందరూ కలిసికట్టుగా ఉండడం. ఇక్కడ చూడండి, దుర్గారావు గారు కనిపించడం, అలాగే ప్రతి ఆర్టిస్ట్ని పలకరించాలి అంటే అందరు ఆర్టిస్ట్ని చూడాలి, అందరు ఆర్టిస్ట్ని కవర్ చేయాలనే ఉద్దేశంతో ఈ యూట్యూబ్ ఛానల్లో వీడియో పెద్దగా ఉన్నా సరే పర్వాలేదు, ఈ వీడియో అనేది అందరికి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఈ వీటిని మొత్తం చేస్తుంది. ఇక్కడ కొత్త చిత్రకారిణి అనేది ఒక చిన్న బాల చిత్రకారిణి తయారవుతున్నారండి. అలాగే ఇక్కడ కనిపిస్తున్న పెయింటింగ్స్, అలాగే ఫొటోస్ తీసుకోవడం కానీ, ఇక్కడ కనిపిస్తున్నటువంటి చిత్రాలను చూడడం కానీ, వాళ్ళ యొక్క ఇక్కడ ఆర్టిస్టుల యొక్క వర్క్ స్టైల్స్ ఎలా ఉంటాయి ఏంటనేది పరిచయ కార్యక్రమాలు చేసుకుంటున్నారండి. అలాగే ఇక్కడ మన ప్రోగ్రాంలోకి వచ్చేటప్పటికి మన సోదరి మనలందరూ కలిపి ఇక్కడ మెమోంటోస్ అన్నింటినీ చక్కగా అరేంజ్మెంట్ చేస్తున్నారండి. ఎందుకంటే ప్రోగ్రామ్కు టైం అవుతుంది కాబట్టి ఈ అద్భుతమైన కార్యక్రమానికి సంబంధించినటువంటి మిగతా విషయాన్ని ఇక్కడ ఉన్న ప్రోగ్రామ్ ద్వారా చేయొచ్చండి. ఒక అందమైన పాటతో ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయిందండి. ఇంకా చూద్దామా. చిన్నారి నా చిన్ని చేతులు అవి జారెటి కుంచెల పువ్వులు గీసిన చిన్ని బొమ్మలు మొలసిన నా చిన్ని గుర్తులు మాటలు చెప్పని రంగులు అవి అద్ది చూపినాయి ఆనలు నిలువెత్తి అద్దాల మేడలలోన నిలుచుండ పెట్టి చూపేను. ఒకసారి ప్రదర్శన కలిగించి వెంటనే మన కార్యక్రమం ప్రారంభించాలి. ఎవరో మాకు తెలియదండి, ఈ ఫోటో సంపాదించి చేసేది దీని తర్వాత ఆయన చెప్తారు. మీరు మా సోదరుడు చేసిన వారు రాజు గారు రాజమండ్రి
చాలా సౌమ్యుడు, ఆత్మీయుడు, చాలా ఇదన్నమాట. న్యూ పెండియాల గారి తర్వాత ఆయన ఎవరో చెప్పండి. ఈ అప్పమ్మ వాటికి వీళ్ళిద్దరు చిన్ననాటి నిజంగా కూడా చాలా మెచ్చుకోదగ్గ విషయం. మనిషి హీరో నుంచి హీరో అవడానికి డైరెక్ట్ ఎంత మందిలో నేను హీరో అనమాట. సో ఈయన ఎవరో అసలు మంచి అసలు రాజుగారు వేశారు. ఇక్కడ మెజారిటీ లక్ష్మి గారు సినారియోలో ఎంటైర్ కళ, ఎంటైర్ మన గోదావరి చిత్రాలు, గోదావరి కల్చర్, మన భారతీయ మన విలువలు, మన కట్టుబాట్లు వీటి మీద ఇక్కడే కాదు అక్కడే కాదు హైదరాబాద్లో మ్యూజియంలో పెట్టినా సరే ఈ సాంప్రదాయం మీద మేడం గారు గురించి ఎత్తున లక్ష్మి గారు అంటే టీచర్గా పనిచేస్తూ ఫౌండేషన్ అని పెట్టి చాలా బాబు మీరు ఒరిజినల్ రాగిపిందే అనుకుంటాం. ఒరిజినల్ రాగిపిందే పనికొచ్చి ఈ బొమ్మలో పెట్టేసాడు. ఎంత గొప్ప కళాకారుడు ఈ బొమ్మను చూసి మనం చూసుకోవచ్చంటే బొమ్మ వేయడం అనేది బొమ్మలోని కళం తెచ్చుకోవడం. రెండు విషయాలు ఈ బొమ్మలోకి వెళ్ళొచ్చండి. రాగి బిందు మీద ఎంత ఎలా వెళ్తున్నాయో కళలో మీకు సలాం మనందరికీ చాలా సరే. ఎవరి ఆర్ట్ ఉండే వాళ్ళు ఒక్కొక్కరే ఉండండి. వాళ్ళ ఆర్ట్ దగ్గర వాళ్ళందరూ అది బాగుంటుంది. నేను అవి వాళ్ళు మిమ్మల్ని అందరినీ ఎలివేట్ చేద్దాం అంతే. అందుకనే బాలసుబ్రహ్మణ్య గారు ఆర్టిస్ట్. మీ పేరు గారు ఎక్కడి నుంచి వచ్చారు? రాజమండ్రి. ఓకే, మీరు బయలుదేరా చేస్తారు. సో ఉద్యోగం చేయడం గొప్ప కాదు, ఉద్యోగం చేస్తూ కూడా కళను ఆదరించడం అన్నది ఇది కంపెనీ. థ్యాంక్ యూ వెరీ మచ్. సో సుమలత గారు, అందరూ ఆధార్గఢ్ దగ్గరికి వెళ్తే ఆల్వేస్ మనందరం పట్టబోయిన విక్రమ్ గారు కూర్చోకుండా ఎవరు లేము. తర్వాత మేడం గారు. సో చాలా చాలా సంతోషం. సాయంత్రం బాగా అనీజీగా ఉండడం ఆధార్గఢ్ దగ్గరికి వెళ్తానమాట. సో ఆమె మేడం సుమలత గారు వాళ్ళకి. సో ఇది గోదావరి నుండి ఉండేటువంటి సీనరీ అయితే గోదావరి నుండి ఉండేటువంటి భక్తి పారవస్యాన్ని తీర్చినటువంటి టెంపుల్ అండి. అయితే మహాకాళేశ్వర టెంపుల్, ఈ టెంపుల్లో ఉన్న గొప్పతనం ఏంటంటే ప్రతి బిడ్డని ఆమె పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపించారనమాట. సో అది అరుణా ప్యాలెస్ అపార్ట్మెంట్కి వెళ్ళి చేశారు. నాకు లేకపోతే ఇందులో సేమ్ ఎక్కడ కనపడతారు. దట్ ఈస్ మీ సీనియారిటీ, మీరు పడుతున్నటువంటి ఎంత కళాదృష్టికి మా స్పెక్టకల్స్ తప్పడం తరఫున కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తాం. బాలాజీ గారు వెరీ క్యాజువల్, సింపుల్గా మైండ్ రిలాక్సేషన్ కోసం గోదావరిలో ఉండేటువంటి పల్లె వాళ్ళు అంటారు కదండి, చేపలు పట్టేవాళ్ళు. ఆ పల్లెల దగ్గర నుంచి అలా వెళ్తూ సరదాగా మంచి సీట్లని, తర్వాత సన్సెట్, సన్ రైజ్ రెండింటిని పోర్ట్రేట్ చేసి తీసుకొచ్చారు. చాలా చాలా థ్యాంక్ యూ. ఇద్దరు ఏ ఊరికి వచ్చారు? రాజు. సో గోదావరి దానికి సంబంధించి నారాయణ గారు ఇక్కడి నుంచి వచ్చారు. రాజు మీకు రాజు మేడం రాలేదా? ఓకే. ఎనీహౌ గోదావరికి సంబంధించినటువంటి పడవలు, ఈ పల్లె వాళ్ళు, ఇక్కడ జాలానికి సంబంధించినటువంటి తెరచాపలు, ఇవన్నీ ఒకటైతే ఈ పైన ఉండేటువంటి స్కైని లేయర్ బై లేయర్ చూపించడం అనేది ఈయన ఆత్మ గొప్పతనం. మీరు ఈ ఆర్చ్ బ్రిడ్జ్ నాకు ఇందాక నుంచి చాలా ఇదేంటంటే ఇప్పుడు దాకా చూసిన వాటిల్లో సైడ్ నుంచి ఈ సైడ్ నుంచి లోపల నుంచి తీశారు, కానీ ఒక ఆర్చ్ బ్రిడ్జ్ ఈ వ్యూలో చూడడం అనేది ఇట్స్ గ్రేట్. ఇప్పుడు లేకపోయినా సరే మనందరం మేడంకి మనం అప్రిషియేట్ చేయాలి. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. అంటే అందరూ చూసే కోణం వేరు, ఒక ఆర్టిస్ట్ కూడా చూసే కోణం వేరు అని చెప్పేసి మేము తెలియడం జరిగింది. సో కుమార్ గారు, సాగర్ గారు కోనసీమ ముఖద్వారం. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారా?
అసలు ఈ ముఖద్వారాన్ని ఎలా చూపించాలి, ఐడియా ఎలా వచ్చిందంటే మీకు గోదావరి తల్లిని చూపించారు. సో ఇది అంటే మామూలుగా చూస్తే ఎడ్ల బండి మీద గడ్డి తీసుకెళ్దాం, ఒక ఆర్టిస్ట్ దృష్టిలో చూస్తే ఈ బొమ్మాయిలో ఎంత కష్టం ఉంది అర్థం. ఎందుకంటే నడిచేటప్పుడు ఎప్పుడు కూడా ఎద్దులు బుర్రలను తనకబెట్టి నడవు, అయితే క్వాలిటీ వేసినప్పుడు బుర్ర వేసినప్పుడు. ఒక సీనియర్ ఆర్టిస్ట్గా చెప్తున్నాను, ఈయన ఇలా చూసేసరికి మీరు చూడండి, ఈ ఎడకాలు ఎలా ఉండేసరికి ఇలా ఉంది, కుడుకాలు ఎలా ఉండేసరికి బుర్ర ఎలా ఉంది. ఇవన్నీ కాదు, ఒక రైతు పంట పండించి ఆ గడ్డి అలా తీసుకెళ్తుంటే ఉండే గర్వాన్ని కాల్పి కాలేసి చూపెట్టి అది చూపించారు. అండి ఆల్ ది బెస్ట్, నైస్ మీటింగ్ యూ అండి, చాలా చాలా సంతోషం. ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ నుంచి వచ్చారు, చాలా నుంచి వచ్చారు. మన చెరువు దగ్గర ఒక రోజు ఉంటే చూడేటువంటి అవకాశం మేము నేను వేసినటువంటి చిన్న పల్లె చిత్రాన్ని తీసుకొచ్చాను. చాలా చాలా ధన్యవాదాలు, చాలా చాలా థ్యాంక్స్ అండి. మధు గారు ఎక్కడికి వచ్చారు? రాజు దగ్గర అంటే మీ ప్రాణ సంబరాన్ని ఇంతమంది మనుషుల్ని ఇలా చూపించడం అనేది గ్రేట్. మంజుల గారు వరంగల్ నుంచి చాలా చాలా థ్యాంక్స్ అండి. వచ్చాక మేము ఆర్మీ పక్కన మన రామసాగరం దేవస్థానం మందిరి ఇక్కడ సేంద్రీతో సైతంగా ఆఖరికి ప్రతి వైద్యులు కూడా తన దగ్గర తీసుకొచ్చారు. సంప్రదాయం దేవస్థానం రజనీ గారు రజనీ గారు అండి, ఈమె మన కోరంగి అడవుల్లో మడ అడవులు ఉన్నాయి కదండి, ఆ మడ అడవుల్లో చెక్కతో నడిచే కూడా దారి వేశారు. ఈమె అసలు సాధారణ ఇట్లా డెప్త్కి వెళ్తారని మనం అనుకోలేదు. ఫ్రమ్ కేరళ పాలకేరళ, ఈమె దీనికి సంబంధించిన చేస్తున్నారు. సో ఈ టెంపుల్ నెక్స్ట్ కదండి మన కొల్లల మామిడ రాముల వారి ఇది ఒక అద్భుతమైన ఆర్కిటెక్చర్లో మహాద్భుతమైన ఆర్కిటెక్చర్ ఒక గుడి ఈస్ట్ గోదావరిలో 1 ఆఫ్ ది టాప్ 5లో ఉంటుందండి. చాలా అద్భుతమైనటువంటి ఈయన మీరు తీసుకొచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. రజనీ గారు చాలా చాలా థ్యాంక్స్. సో సురేష్ బాబు గారు మేడం గారు ఒక్కసారి సినారియోలు మొక్క చెట్లు ఇవన్నీ కూడా చాలా 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 అద్భుతంగా తీసుకొచ్చారు. అంటే ఈ ప్రబల తీసుకెళ్ళాలని కూడా మీరు చూపించడం అనేది చాలా చాలా బాగుంది. సేమ్ అదే గుర్తులు గురుదేవులు అన్ని రవి భాషగారిని కూడా వేదిక మీద ఆహ్వానిస్తూ వారిని నేను మీ వైఎస్ అప్పుడే గారు రావాలి మీరు కూడా అందరూ పడాలి. ఓం సాకం ద్రవత సంయుక్తం మలినా యోజితం ప్రియం గృహాణ మంగళం దేవం త్రైలోక్యం విరామహం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం గణనాన్వా గణపతిం నమామహే కవిం కవీనామపమస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన బ్రహ్మణోత్పస్య దసాదనం
ఓం శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణాధిపతయే నమః సాక్షాత్ దీపం దర్శయామి. ఈ రోజు వర్క్షాప్ లో ముగ్గురు లెజెండ్స్ గా ఉన్నటువంటి లైవ్ వర్క్షాప్ చేస్తున్నటువంటి కళాకారులకు మన రవి గారు పాదాభివందనం చేస్తున్నట్టుగా ఆ కళకి వందనం చేస్తున్నారండి. ఇలాంటి అద్భుతమైనటువంటి అవకాశం అనేది ఏ ఆర్టిస్ట్ కు దక్కదండి. అలాంటి అద్భుతమైన అవకాశం. ఎంతో ఉన్నత స్థితిలో ఉండి ఒక చిత్రకారుడి పాలలో చిత్రకారుడికి ఉన్న గుర్తింపు కానీ వాళ్ళలో ఉన్న ప్రతిభను కానీ మనం ఇంతగా ఎన్ని లక్షలు ఇచ్చినా ఎన్ని వేలు ఇచ్చినా కూడా ఒక చిత్రకారుడి యొక్క విలువ మనం విలువ కట్టలేము, వాళ్ళ రుణం తీర్చుకోలేము. నిజంగా ఈ ముగ్గురు త్రిమూర్తులు నేను సోదరా ఇలా రాజమండ్రిలో ఇలా ఈవెంట్ చేస్తాను, మీరు వర్క్షాప్ లో సహాయం మీరు ఎలా కోఆపరేట్ చేయాలంటే అది గారు మీరు పిలవండి, మేము తప్పకుండా వస్తామని ఎంత అభిమానంగా వచ్చారు. ఎంతో మంది ప్రేమాభిమానాలు మూడగొట్టగలుగుతున్న ఈ త్రిమూర్తుల ముగ్గురికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నిత్యం చిత్రకళాశాల చేస్తూనే ఉంటారు. వారి ఇంటికి లాస్ట్ ఇయర్ మేము వెళ్ళడం జరిగింది. వాళ్ళు రామాయణం మీద చిత్రిస్తున్నటువంటి చిత్రాలు చూడడం కూడా జరిగింది. థ్యాంక్ యూ సార్ గారు. థ్యాంక్ యూ సార్. రండి పిలిచారా అంటే మీరు మంచి డీప్ వాయిస్ వెళ్ళారు కదా కళాకారులు అదే మరి ఇంకా చెప్పాలి అక్కడ చెప్పాలంటే నేను చిన్నప్పుడు రాజమండ్రి ఉద్యోగం జిల్లాలో చేశాను. రాజమండ్రిగా కానీ ఒక అక్కడి గారు తెలియదు చెప్పలేదు. నేను రామేంద్రమారావు అధికారిలో 72 సంవత్సరం 76 డిప్లొమా పాస్ అయ్యి మా గురుగారు ఆచార్య గారు సంవత్సరం నాగేశ్వర గారు పరగడి సీతారామన్ గారు వాళ్ళ దగ్గర నేర్చుకున్నానండి. నిజంగా 6 సంవత్సరాలు నేర్చుకున్నానంటే నాకు చక్కని పేరు తీసుకున్నాను. ఈరోజు నేను 10 సంవత్సరాలు ఈ దగ్గర నిలబడి చేశాను సార్ ఒకే డిపార్ట్మెంట్లో. తర్వాత డ్రాగన్ కోర్సు ఇలాంటి గౌరవాలు జరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో అసలు ఇలాంటి గౌరవం తగ్గిపోయి మరి మంచి ఆకృతి గారు చేసిన ఈ కార్యక్రమాలు ఇంకా మనకి మాట్లాడడానికి బాగా పడుతుంది. నేను దీనికి అన్నింటికీ సహకరిస్తాను. సార్ నాకు ముందే సార్ మేడం గారు సార్ దగ్గర రండి దగ్గర రండి దగ్గర రండి. లక్ష్మి గారు ప్రఖ్యాత సప్తశిక్షకాలు భగీరథి గారి వందనాలు. మేడం గారు మీ స్టూడెంట్ ఇదిగోండి మా తాత జర్నలిస్ట్ మేడం జర్నలిస్ట్ అదే మరి టీచర్ ఒకసారి ఎలా చూడండి మేడం. థ్యాంక్ యూ లక్ష్మి గారు.
పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ బ్యాచిలర్ ఆఫ్ ఫైనాన్స్ డిగ్రీ చేశారు. మీరు ప్రత్యేకమైన శైలి చిత్రం ఇక్కడ ఉంది చూడవచ్చు. ఓన్లీ 10 గ్రామ్ చేస్తారు. థ్యాంక్ యూ గణేష్ గారు. తర్వాత రాజమండ్రి వాస్తవ్యులు శ్రీ గంటా దుర్గారావు గారిని వేదికపై సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. క్రియేటివ్ ఆర్ట్స్ అకాడమీ వారి శ్రీ గంటా దుర్గారావు గారు సత్కారం అందుకుంటున్నారు. ప్రముఖ చిత్రకారులు, శిల్పకారులు, రాజమండ్రి వాస్తవులైనటువంటి శ్రీ ఎన్ఎస్ శర్మ గారిని క్రియేటివ్ ఆర్ట్స్ అకాడమీ వారి సత్కారం అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. వారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ ఎన్ఎస్ శర్మ గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మన ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణ ఒకసారి కళాశాఖర్ గారు. ఇక్కడ మిత్రులందరికీ కూడా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే రవి గారు, పర్సన్ రవి గారు, మనం చేసే కార్యక్రమం వల్ల దాని ఏదో పుణ్యం పురుషార్థం రెండు కలిసి రావాలని అందులో భాగంగా మనం క్రియేటివ్ ఆర్ట్స్ ద్వారా నెక్స్ట్ చేసే ఈవెంట్ తాలూకు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రోజు లక్షలు కోట్లు అప్పులు చేసి విదేశాలకు పోయి ప్రభుత్వానికి గంటుకొట్టి దర్జాగా విదేశాల్లో పంపుతున్నా కూడా ప్రభుత్వం ఏమి చేయలేని ఈ రోజుల్లో తిండికి ఇబ్బంది పడుతూ వండడానికి కట్టుకోవడానికి కూడా గుడ్డలు లేకుండా ఈ రోజు ఏదో రోజు ఎలాగలగా మనకి కాలక్షేపం అయితే సరిపోతుంది అనుకుని బయట 100, 500, 1000 రూపాయలు అప్పులు తీసుకొచ్చి కూడా ఇంటిని నెట్టుకొస్తున్నారు. ఆ నెట్టుకొచ్చినా కూడా వాళ్ళు చేసిన అప్పులు ఏమి తీరలేక మళ్ళీ ఇంకా అప్పు చేయడం, అలా అప్పులు రుణబాధలు ఎక్కువైపోయి ఈ రోజుకి కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్న ప్రజానీకం ఎంతో మంది ఉన్నాయి. ఈ రోజుల్లో ముఖ్యంగా అందరూ కూడా నష్టపోయేది ఎవరంటే వ్యవసాయం చేసే రైతు ఇబ్బందుల్లో ఉన్నాడు. అలాగే మన ప్రతిరోజు బ్రాండెడ్ దుస్తులు కట్టుకున్నా, పొట్టు చీరలు కట్టుకున్నా, మనం ఎన్ని దుస్తులు కట్టుకున్నా దీని వెనకాల ఎంతో మంది చెమట ఓడ్చి పొట్టుని కానీ నేతని కానీ ఎన్నో రోజులు కష్టపడి ఆ మగ్గం మీద వేస్తే కానీ ఒక వస్త్రాన్ని తయారవదు. ఆ వస్త్రానికి సంబంధించిన ఎవరైతే ఈ చేనేత కార్మికులు, చేనేత కుటుంబాల వాళ్ళు ఒక చీర వేయాలి అంటే సుమారు ఒక 8 చీరలు, ఒక పన్న 8 చీరలు కలిపి వేయడానికి నాకు మా ఫ్రెండ్స్ లో అతను చెప్పిన విషయం మాట్లాడి ఒక చీర అంటే ఒక 8 చీరలు కలిపితే ఒక మగ్గం మీద ఒక 8 చీరలు ఒక చట్టకం తయారు చేయడానికి వాళ్ళకి 15 రోజుల నుంచి 4 రోజులు పడుతుందండి. అంతా 15 రోజుల నుంచి 4 రోజులు పట్టి వాళ్ళు అంత నేతను వేస్తే వాళ్ళకి వాళ్ళ పైన యజమాని వాళ్ళకి ఇచ్చే డబ్బులు 2000 రూపాయలు 3000 రూపాయలు ఉంటాయండి. అంటే ఒక చీరకు వచ్చి ఒక రోజుకి వచ్చి వాళ్ళకి 200 రూపాయలు కూడా వాళ్ళకి సరిపోవట్లేదు. అంటే వాళ్ళ కూలి 200 రూపాయలు. అటువంటి చేనేత కార్మికుల కష్టాలని మనం సమాజానికి పరిచయం చేయాలి. అలాంటి చేనేత కార్మికులకి మనం మన వంతుగా మనం ఏదో ఒక గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ రోజు కూడా అభినందించడంలో భాగంగా మీ అందరినీ కూడా ఈ చేనేత 100 కండితో మిమ్మల్ని అందరినీ కూడా సత్కరించాలనే ఒక సదుద్దేశంతో ఈ చేనేత కార్మికులు పడుతున్న కష్టాలు కూడా మన ప్రభుత్వం దృష్టికి, మన చిత్రకారులతో కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ఒక సదుద్దేశంతో ఇప్పుడున్న ఈ ఆర్టిస్టులందరినీ కూడా ఈ నూరు ఈ దండతోటి సహకరించడం అనే భావంతో నేను ఈ నూరు దండకు తీసుకొచ్చాను. దాని యొక్క వెనకతో ఈ సదుద్దేశాన్ని మీరు అందరూ కూడా అభినందిస్తారని నేను తెలుసుకుంటూ థ్యాంక్ యూ.
సురేష్ బాబు గారు. వేదిక పైకి రావాలి. ఓకే సార్ 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 రెడీ కెమెరా చూడండి. సార్ రండి వేదిక పైకి. మల్టీపురం హాస్పిటల్ వెంకటేష్ నారాయణ గారు. తర్వాత PMCH కుమార్ గారు అమలాపురం. సార్ రెడీ కెమెరా చూడండి, దగ్గర నుంచండి. PMCH కుమార్ గారు అమలాపురం. రెడీ సార్ కెమెరా చూడండి ఒకసారి. ఒకసారి కెమెరా చూడండి ఒకసారి. సాయి గారు. శతమానం భవతు శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియ ప్రతిష్టతి. ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు మీ చేతుల మీదుగా జరుగుతూ మీ అందరి యొక్క ఆశీస్సులు మాకు మా క్రియేటర్స్ విద్యార్థులందరికీ కూడా కావాలని కోరుకుంటూ కట్టా మహేష్ గారు పూర్వ యొక్క అద్భుతమైన చిత్రాన్ని సుమారు ఒక 2.5 గంటల పాటు కష్టపడి వేసిన కట్టా మహేష్ గారి చేతుల మీదుగా విశ్వేశ్వరరెడ్డి గారిని వారి యొక్క చిత్రపటాన్ని బహుకరిస్తూ మీ చేతుల మీదుగా చాలా చాలా ధన్యవాదాలు సార్. పిల్లలకి మీ యొక్క విలువైన సమయాన్ని మా కోసం కేటాయించి విశ్వేశ్వరరెడ్డి గారిని రవిపక్ష గారిని ఓం నమో నమో భవతి జాయమాన భాగం దేవ చంద్రమా ఆశ్రద దీర్ఘమాయు శతమనం వీరబాబు గారు శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతసహస్రం దీర్ఘమాయు. పూర్వాన్ని చిత్రపటాన్ని చిత్రించిన వీరబాబు గారి చేతుల మీదుగా మిత్రులు త్రినాథమూర్తి గారికి చిన్న సత్కారం. సార్ రెడీ సార్ కెమెరా చూడండి. వారి యొక్క సహాయ సహకారాలు ఎప్పుడు కూడా మా అందరిలో ఉండాలని ప్రతి సంవత్సరం కూడా మీరు ఎలాగే మాకు ఎలా కన్వీనర్ రాజుగా చేతుల మీదుగా మా మిత్రులు రవి గారికి చిన్నపట్టాన్ని అందించవలసిందిగా కోరుతూ రెడీ సార్ కెమెరా చూడండి. ఓం శతమానం భవతి శతమనం శతమనం భవతి శతసహస్రం దీర్ఘమాయు. రెడీ సార్ రెడీ 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 సార్
శాలువాతో సత్కరించవలసిందిగా విశ్వేశ్వరరెడ్డి గారిని నారాయణ గారిని కోరుకుంటూ ఓం నమో నమో భావనాయ మహామాంగేన రసామే చక్రేత భాగం దేవే భ్రమచంద్రమాన శరదతే బ్రహ్మాయో. సార్ రెడీ కెమెరా చూడండి. సార్ రెడీ. రెడీ సార్ కెమెరా చూడండి. ఎంత అభిమానం అంటే ఆవిడ నాకు నేర్చుకుంటూ 10 మందికి నేర్పుతూ ఆన్లైన్లో ఆఫ్లైన్లో క్లాసులు చెప్తూ చాలా అద్భుతమైన చిన్నగారు. రెడీ సార్. శ్రీమతి విజయలక్ష్మి గారు అన్నవరం సార్ రెడీ కెమెరా చూడండి. వారికి వేదిక పై సంతానం శ్రీమతి విజయలక్ష్మి గారు అన్నవరం. తర్వాత ఈ సంతోషం రెడీ కెమెరా చూడండి. శ్రీమతి ఎం లత గారు విజయవాడ గారు వారిని తర్వాత కుమార్ వేదుల లాస్య కాకినాడ వేదిక దగ్గరగా ఉండవలసిన కోరుతున్నాం. రెడీ సార్ చూడండి. సార్ చూడండి కెమెరా. జంపులత గారు కుమార్ వేదుల లాస్య కాకినాడ సమాధించాలి. తర్వాత శ్రీ లక్ష్మణరావు గారు ఉపయోగం చిన్న విషయం, కళాశంకర్ గారు చిన్న విషయం. ఈ కార్యక్రమం చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే చిన్నపిల్లల్లో ఉన్న ఈ ఆ కళా దృష్టిని వాళ్ళలో ఉన్న చిత్రకళ మీద ఉన్న ఆసక్తిని మనం ఎంకరేజ్ చేయడానికి ఈ కార్యక్రమం అనేది మొదలు పెట్టాం. దీనికి ముఖ్యంగా చిన్నపిల్లలు ఈ ఈ కళ మీద ఉన్న ఈ ఆసక్తి పెరగాలి అంటే వారి తల్లిదండ్రులకు కూడా ఎంతో ప్రోత్సాహం ఉండాలి. సార్ రెడీ రెడీ. రామకృష్ణ గారు మల్లిపురం రామకృష్ణ గారు కూడా వేదిక మీద రెడీ సార్. రెడీ సార్ కెమెరా చూడండి. ఏమండి మీరు రండి ఇలాగా మీరు అక్కడి నుంచి చూసుకోవడం కాదు కానీ బండి తీసుకొచ్చారు మంగళగిరి నుంచి గిరగిర తిరుగుతూ బండి మీద బండి ఇబ్బంది పెట్టినా కూడా శ్రీమతిని ఇబ్బంది పెట్టకుండా తీసుకొచ్చారు. వారికి అత్తగారికి సభాముఖంగా ధన్యవాదాలు. ఇలాంటి అద్భుతమైన కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి అంజి గారికి ఇక్కడ సన్మానం కూడా చిరు సన్మానం అనేది చేయడం జరిగిందండి. అలాగే అతని యొక్క చిత్రాలను చిత్రిస్తూ అతనికి బహుకరించడం జరిగిందండి. కట్టా మహేష్ గారు కానీ, అలాగే వీరు పెంజాల్ గారు కానీ, అలాగే మన రాజు గారు కానీ వాళ్ళ యొక్క వేసినట్టు పెయింటింగ్స్ ఇవ్వడం జరిగిందండి. చూడండి ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం ఎలా ఉందో. అలాగే ఈ కార్యక్రమంతో పాటు ఇక్కడ ఉండేటువంటి అతిథి మహారాజులతో పాటు ఇక్కడ మన అంజి గారికి కూడా సన్మానం చేస్తున్నారండి. ఆ సన్మానం ఎలా ఉందో ఒకసారి చూద్దాం.
ఇప్పుడు సన్మానం తీసుకుంటున్న రామకృష్ణకి నాకు దాదాపు 20 సంవత్సరాల నుంచి స్నేహం ఉంది. చాలా ఆత్మీయ మిత్రుడు. కష్టం వచ్చినా శుభం వచ్చినప్పుడు కూడా బావని ఫోన్ చేస్తాను. శుభంగా తప్పటి కట్టుకుంటాం రాకృష్ణ. శుభంగా తప్పటి కట్టుకుంటాం. రెడీ సార్? సార్ రెడీ? కెమెరా చూడండి, కెమెరా. సాగర్ గారు హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళకి సార్ దగ్గర నుంచి చూడండి. రెడీ? సార్ చూడండి సార్, కెమెరా చూడండి సార్ ఒకసారి. సార్ రెడీ? రెడీ? కెమెరా చూడండి సార్. రెడీ సార్? కెమెరా చూడండి సార్ ఒకసారి. సార్ కెమెరా చూడండి ఒకసారి. రెడీ సార్? కెమెరా చూడండి. సార్ రెడీ? రెడీ? రెడీ సార్? కెమెరా చూడండి. స్మైల్ స్మైల్. భగవంతుని ఆశీస్సులతో మంచిగా చదువుకుంటూ త్వరలో వివాహం చేసుకుంటూ ఒక కుటుంబం అవ్వాలని ఒక కుటుంబాన్ని మంచి గయ్యాలి భార్య రావాలని మాత్రం ప్రధానంగా ఎన్నుకుంటాలని చూసారండి, ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమం అనేది ఒక గ్రూప్ షోగా జరగడం, అందులోకి ప్రతి ఆర్టిస్ట్ జూనియర్ సీనియర్ అనే భేదాలు లేకుండా
మాదంతా ఒకే కులం ఒకే మతంగా చెప్పుకునే విధంగా ఆర్టిస్టులు అందరూ రావడం జరిగిందండి. అలాంటి అద్భుతమైనటువంటి అవకాశం ఇస్తున్నటువంటి అంజీ ఆకుని గారికి ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్తున్నానండి. ఎందుకంటే ఇలాంటి ఈవెంట్స్ అనేవి మన కళాకారులందరికీ ప్రత్యేకంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇలాంటి లైవ్ షోలో ఇలాంటి అద్భుతమైన పోర్ట్రేట్ చూడడం మన అదృష్టంగా చెప్పొచ్చండి. అలాగే లైవ్ షోస్లో పాటు ఇక్కడ ఉండేటువంటి అద్భుతమైన చిత్రాలు కానీ అక్కడ కనిపిస్తున్న పెయింటింగ్స్ ద్వారా ఏదో ఒక మనకు కనిపించేటువంటి అద్భుతాలను చూడొచ్చండి. అలాగే ఇక్కడ కనిపిస్తున్నటువంటి లెజెండ్స్ అని చెప్పాలండి వీళ్ళందరినీ. ఎందుకంటే ఇలా సీనియర్ ఆర్టిస్టులను కలవడం వల్ల మనం కొత్త కొత్త వర్క్స్ తెచ్చుకునే అవకాశం ఉందండి. అలాంటి టెక్నిక్స్ నేర్చుకోవడం కానీ వాళ్ళతో పరిచయాలు చేసుకోవడం కానీ ఇలాంటి అద్భుతమైన అవకాశాల ద్వారా దక్కుతాయని నేను ఆశిస్తున్నానండి. అలాగే ఈ ప్రోగ్రాంకి వచ్చినటువంటి మిత్రులకు అలాగే వీడియో చూస్తున్న మిత్రులందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ వీడియో ఎడిటింగ్లో కొంతమంది ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మిస్ అవ్వడం జరిగిందండి. అలాగే ఈ వీడియోలో ఏమైనా తప్పులుంటే కనుక మన్నిస్తారని, అలాగే ఈ వీడియోని చూసి అందరూ లైక్ చేస్తారని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇట్లు మీ YBS. థ్యాంక్ యూ సో మచ్.